టెలివిజన్ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి పవిత్ర జయరాం కన్నుమూశారు. త్రినేని సీరియల్తో తెలుగులోనూ ఈ కన్నడ నటి చాలా పాపులర్ అయ్యారు. త్రినేని సీరియల్లో తిలోత్తమ పాత్రతో ఫేమస్ అయిన పవిత్ర జయరాం నేడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పవిత్ర జయరాం ప్రయాణిస్తున్న కారుకు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని షేరిపల్లి వద్ద ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. నేటి తెల్లవారుజామున కారు డివైడర్కి తాకి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిందని సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పవిత్ర జయరాం కన్నుమూశారు. కారులో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు, డ్రైవర్కు మాత్రం గాయాలయ్యాయి. పవిత్ర జయరాం మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది జీ తెలుగు టీవీ ఛానల్. ఆమె మృతి తీరని లోటు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తిలోత్తమగా ఇంకెవరిని ఊహించుకోలేం. పవిత్ర జయరాం మరణం జీ తెలుగు కుటుంబానికి తీరని లోటు అని ట్వీట్ చేసింది. కర్ణాటకలో మాండ్య ప్రాంతానికి చెందిన పవిత్ర జయరాం కన్నడ టీవీ ఇండస్ట్రీ ద్వారానే తెరంగేటం చేశారు. జోకలి అనే సీరియల్తో ఆమె నటన ప్రారంభించారు. ఆ తర్వాత రోబో ఫ్యామిలీ, గాలిపట, రాధారమణ్, విద్యా వినాయక సహా కన్నడలో 10కి పైగా సీరియల్ చేశారు. నిన్నే పెళ్లాడతా అనే సీరియల్తో జీ తెలుగులో అడుగుపెట్టారు పవిత్ర జయరాం. అయితే ప్రస్తుతం జీ తెలుగు సీరియల్లో ప్రసారమవుతున్న త్రినేని సీరియల్తో ఆమె చాలా పాపులర్ అయ్యారు. ఆ సీరియల్లో నెగిటివ్ రోల్ అయిన తిలోత్తమ పాత్రను పవిత్ర జయరాం పోషిస్తున్నారు. తన నటనతో ప్రేక్షకులను ఆమె ఆకట్టుకున్నారు. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తున్నారు. దీంతో తిలోత్తమగా పవిత్ర జయరాం బాగా ఫేమస్ అయ్యారు. పవిత్ర జయరాం మృతితో కన్నడ, తెలుగు టీవీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. ఆమె మరణంపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు చేస్తున్నారు. అద్భుత నటి ఈ లోకానికి దూరమయ్యారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలనంటూ చాలామంది త్రినేనిలో యాక్ట్ చేసిన నటీనటులు ట్వీట్లు చేస్తున్నారు. త్రినేని సీరియల్ జీ తెలుగు ఛానల్లో 2020 మార్చిలో ప్రారంభమైంది. సూపర్ ఫిక్షనల్ సీరియల్గా ఉన్న ఈ సీరియల్ మంచి టీఆర్పీ రేటింగ్ను సాధిస్తుంది. బెంగాలీ త్రినేని ఆధారంగా జీ తెలుగులో ఈ సీరియల్ కథను మేకర్స్ రూపొందించారు. త్రినేని జీ తెలుగు సీరియల్లో ఆశికా పదుకునే, చందు బి గౌడ, పవిత్ర జయరాం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్య, విష్ణుప్ర సురేష్ చంద్ర, అనిల్ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సీరియల్కు దినేష్ పైనూరి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే తిలోత్తమ పాత్ర పోషిస్తున్న పవిత్ర జయరాం మృతి చెందడంతో ఆ క్యారెక్టర్కు ఎవరిని తీసుకుంటారో చూడాలి మరి.